హాయ్ అండి. ఈరోజు ఒక చిత్రాన్నము లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేశాను. ఇది చాలా హెల్తీగా, చాలా టేస్టీగా, పుల్ల పుల్లగా, కారం కారంగా, కమ్మగా ఉండే ఈ చిత్రాన్నము పచ్చి మామిడికాయ, కొబ్బరి తురుముతో తయారు చేశామండి. ఇది లంచ్ బాక్స్ కోసం చాలా బాగుంటుంది. అలాగే లంచ్ బాక్స్ కాదు, ఎక్కడికైనా మనం పిక్నిక్స్ గట్టా వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి. ఇది చల్లారినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. చూడండి, దీనికోసం కప్పు కొబ్బరి తీసుకోవాలి. ఒక పచ్చి మామిడికాయని శుభ్రంగా కడిగి పైన తొక్క తీసేసుకొని మనం ఇలాగ చిన్నగా తురుముకోవాలండి. సన్నగా తురిమేసుకోవాలి కొబ్బరిని. అలా చక్కగా పీలర్ చేసుకొని చక్కగా తురుముకొని పచ్చి మామిడికాయని పక్కన ఉంచుకుందాం. మామిడికాయ తురుము, కొబ్బరి తురుము కప్పు తీసుకుంటే సగం మామిడి తురుము తీసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అంటే ఇది కొంచెం పొడి పొడిగా ఉండాలి కనుక కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇది చిత్రాన్నం అండి. దీనికి జీడిపప్పు ఒక 3 స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, మినప్పప్పు ఒక స్పూను, 4, 5 పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసుకోవాలండి. అలాగే నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు. అర స్పూన్ వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ జీడిపప్పులు వేసుకోవాలండి. జీడిపప్పులు కొంచెం మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. జీడిపప్పు ఒక్కసారి వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత ఇంకా మిగిలినవి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని చక్కగా మంటను తక్కువలోనే పెట్టుకొని మంచి పరిమళం సువాసన వస్తుంది కదండి, అంతవరకు వేయించుకోవాలండి. ఇలా చక్కగా తాలింపు అంతా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు, ఒక పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలండి. పులుపుగా ఉంటుంది కనుక ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఇంగువ, ఒక పించ్ ఆఫ్ ఇంగువ వేసుకొని అంత మంచిగా కలుపుకున్న తర్వాత మనం కొబ్బరి తురుము ఉంది కదండి, ఆ కొబ్బరి తురుము కూడా వేసి ఒక్కసారి ఈ పసుపు, ఉప్పు పట్టేటట్టు, ఈ తాలింపులు పట్టేటట్టుగా ఒక్కసారి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత తురుముకున్న మామిడి తురుము కూడా వేసుకోవాలండి. ఇది పచ్చి మామిడికాయ తురుము అండి, పుల్లగా ఉంటుంది కదా, అది మాట. అది కూడా వేసుకొని ఉట్టి మామిడికాయతో కూడా పులిహోర చేసుకోవచ్చండి. ఇలాగా కొబ్బరి కూర కూడా వేసి చేసుకుంటే పులిహోర చాలా కమ్మగా ఉంటుంది. ఇది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. ఈ పచ్చి మామిడి తురుము కూడా వేసుకున్న తర్వాత చక్కగా ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటే ఇది కూడా పచ్చివాసన పోయి వేగిపోద్దండి. తడి అంతా పోయి పొడి పొడిగా అయిపోతుంది. అప్పుడు మనం ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. దీనికి కొలతలు అయితేనండి, ఒక కప్పు, ఏదో ఒక కప్పు, ఏ మెజర్మెంట్ కప్పు, ఒక కప్పు తీసుకొని ఆ కప్పు కొబ్బరి కూర తీసుకోవాలండి. అలాగే కప్పులో సగం మామిడి తురుము తీసుకోవాలి. ఏ కప్పుతో కొబ్బరి కూర తీసుకున్నారో అదే కప్పుతోటి 3 కప్పులు రైస్ తీసుకోవాలండి. ఓకేనండి. అంటే కప్పున్నర పడింది. మామిడి తురుము అరకప్పు, కొబ్బరి ఒక కప్పు, ఆ 2 కలిపితే 1.5 కప్పు అయ్యాయి కదా. రైస్ డబల్ అన్నమాట, అంటే 3 కప్స్ రైస్, ఉడికించుకున్న రైస్ తీసుకోవాలి. అలా తీసుకుంటే ఇది చాలా బాగుంటుంది. అంటే పులుపు, కారము అన్నీ కరెక్ట్గా సెట్ అవుతాయండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే సరే, చెయ్యకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో అప్పుడు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇది పచ్చి మామిడికాయలు ఇప్పుడే కదండి దొరుకుతాయి మనకి. అందుకు ఇప్పుడు ఈ సీజన్లోనే ఒక్కసారి ట్రై చేసి చూడండి. లంచ్ బాక్స్కి మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చల్లారిన తర్వాత కూడా పొడి పొడిలాడుతూ ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా, కొబ్బరి తురుము వేసాం కనుక కమ్మగా, టేస్టీగా ఉండే ఈ చిత్రాన్నం రెడీ అండి. పచ్చి కొబ్బరి నెక్స్ట్ మామిడికాయతో తయారు చేసుకునే ఈ చిత్రాన్నం రెడీ. లంచ్ బాక్స్కి మాత్రం చాలా సెట్ అవుద్దండి. చాలా బాగుంటుంది. చాలా క్విక్గా, చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. అంతే హెల్దీ అండ్ టేస్టీ కూడా. కొన్నిసార్లు కూరలు కట్ట తీసుకెళ్ళడానికి ఇష్టపడదు కదా, కూరలు అన్నాలు కలిపి తీసుకెళ్ళడానికి ఇష్టపడరు కదా, అలాంటప్పుడు ఇలాగా క్విక్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.